హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య రీసెంట్గా వచ్చినటువంటి ఒక న్యూస్ అయితే జేఈ 2027 లేదా 28 రాయబోతున్న స్టూడెంట్స్కి చాలా కంగారు పుట్టించేలాగా అయితే ఉంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నిజం ఎంత ఉంది, ఇది జరగటం మంచిదేనా, ఆ, ఏంటి దానికి సంబంధించిన వివరాలు ఏంటనేది ఈ డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడతాం. ఆ న్యూస్ ఏంటో మీ అందరికీ తెలుసు. జేఈ 2027 నుంచా లేదా తర్వాత నుంచి అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ ఒక చిన్న లీక్ అయితే బయటకు వచ్చింది. ఇంగ్లీష్ పేపర్స్లో రావటం, తర్వాత మన తెలుగు పేపర్స్లో కూడా అది కంటిన్యూ అవ్వటం. అదేంటి అంటే జేఈలో ఇంటర్మీడియట్ మార్క్స్కి 50% వెయిటేజ్ ఇస్తారు అనే ఆలోచన ఒక కమిటీ సూచించింది. దాన్ని బేస్ చేసుకొని కమింగ్ డేస్లో జేఈ ఎగ్జామ్లో విప్లవాత్మకమైనటువంటి మార్కులు రాబోతున్నాయి అని ఒక న్యూస్ రావటం అయితే జరిగింది. ఇంగ్లీష్ పేపర్లో ఏదైతే వచ్చిందో దాని డబ్బింగ్ లాగా అన్ని తెలుగు పేపర్లో కూడా అలాగే వచ్చింది. అన్ని చోట్ల అదే సర్క్యులేట్ అయింది. అయితే ఇది ఎవరికి నష్టం, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, సిబిఎస్ఈ వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఇది మంచిదేనా కాదా? నాకున్న అనుభవంతో మాత్రమే చెప్తా. ఎవరిని క్రిటిసైజ్ చేసే ఉద్దేశం అయితే నాకైతే ఏమీ లేదు. పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు, ఆ, రాజకీయాలకు సంబంధించి కానీ వేరే విధంగా మనం దీన్ని కాకుండా నాకున్నటువంటి అంచనాతో ఒక లెక్చరర్గా 26 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కాబట్టి, ఇంకా చేస్తున్నాను కాబట్టి నాకున్న అనుభవంతో చెప్పే మాటలేదు. ఇది మంచిదేనా కాదా అంటే, ఇంతకు ముందు కూడా ఈ సిస్టమ్ ఉందండి. 25% వెయిటేజ్ ఇచ్చిన సందర్భాలు జేఈలో ఉన్నాయి. ఒక 8-9 సంవత్సరాల క్రితం కూడా. అది తీసేశారు అంటే దానివల్ల కరెక్ట్‌గా లోపం ఉందనే ఉద్దేశంతోనే కదా తీసేసింది. ఇప్పుడు రీసెంట్‌గా నీట్ ఎగ్జామ్ అనేది పేపర్ లీక్ అవ్వటం, మళ్ళీ కండక్ట్ చేయాల్సి రావటం, దాన్ని నిర్వహించేటువంటి ఎన్టీఏ మీద దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి బ్యాడ్ రావటం. దాంతో ఏదో ఒకటి చేయాలి. ఒక తప్పు మనం చేసినప్పుడు దాన్ని కవర్ చేసుకోవటానికి లేదా దాన్ని డైవర్ట్ చేయటానికి ఇంకా ఏంటేంటో ఆలోచిస్తుంటారు కదా. అలా ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఈ జేఈ అవ్వచ్చు, నీట్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ మార్క్స్కి 50% వెయిటేజ్ని కలుపుతాం అనేటువంటి మాట అయితే బయటకు వచ్చింది. జనరల్గా సహజంగా మనం చూస్తూ ఉంటే కొన్ని డెసిషన్స్ తీసుకునే ముందు కొన్ని సంస్థలు అవ్వచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు అవ్వచ్చు, వాళ్ళు అనుకుంటున్న మ్యాటర్నో లేదా ఏదో ఒక దాన్ని బయటకు లీక్ చేయటం, దానిలో ప్రజల్లో వచ్చేటువంటి స్పందనని బేస్ చేసుకొని దానికి అనుగుణంగా వాళ్ళు మార్చుకోవటం జనరల్గా జరుగుతూ ఉంటుంది. నేను చూస్తున్నాను కాలంలో. సో ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ మార్క్స్ని జేఈలో కలపటం వల్ల నష్టపోయేది ఎవరంటే సిబిఎస్ఈ స్టూడెంట్స్ అండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది చదివేది స్టేట్ సిలబస్. ఇంటర్మీడియట్ మీ అందరికీ తెలుసు, లాస్ట్ 2 నెలల్లో చదివినా కూడా దాదాపుగా 98-99% తెచ్చుకోవడం అనేది పెద్ద కష్టమైతే ఏం కాదు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, చక్కగా తెచ్చుకోవచ్చు, అవకాశాలు ఉన్నాయి. కానీ సిబిఎస్ఈ స్టూడెంట్స్ పరిస్థితి అలా ఉండదు. 10th క్లాస్ పేపర్స్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ పేపర్ అదే +2 పేపర్స్ అవ్వచ్చు, అవి కష్టంగా వచ్చినప్పుడు పార్లమెంట్లో కూడా చర్చ జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో అంత స్ట్రాంగ్గా సిబిఎస్ఈ పేపర్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా దీన్ని బేస్ చేసుకొని నష్టపోయేది ఎవరు అంటే సిబిఎస్ఈ స్టూడెంట్స్ మాత్రం తప్పనిసరిగా నష్టపోతారు. అంటే దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి సిబిఎస్ఈలో రీసెంట్ 2026లో మొన్న ఫిబ్రవరి మార్చిలో జరిగిన ఎగ్జామ్స్లో 75% కూడా, అంటే క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ కూడా రాని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఆ సిస్టమ్, ఆ పేపర్ కరెక్షన్ సిస్టమ్ ఆన్లైన్లో చేయటం, ఇట్లా కొన్ని దాని మీద కూడా కాంట్రవర్షీ నడిచింది, మీ అందరికీ తెలుసు. జోసా కౌన్సిలింగ్లో కూడా ఫస్ట్ రౌండ్ ఎప్పుడు ఇవ్వనంతగా 13 రోజుల పాటు టైం ఇవ్వటం జరిగింది వాళ్ళ బెటర్మెంట్ మార్క్స్ కోసం. సో ఇంత రాంగ్ సిస్టమ్ అని మనం రాంగ్ అంటే ఏముంది, నోటితో ఏదో అనేయచ్చు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న సిస్టమ్ను వదిలేసి ఈ సంవత్సరం ఆన్లైన్ మోడ్లో పేపర్లు దిద్దటం, దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డారు స్టూడెంట్స్. ఒక సిస్టమ్ పెట్టాలనుకున్నప్పుడు, ఒక ప్రొసీజర్ ఏదైనా ఫాలో అవ్వాలనుకున్నప్పుడు అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ట్రయల్స్ వేసుకొని దాని తర్వాత పబ్లిక్లోకి తీసుకెళ్తే బెటర్గా ఉంటుంది. ఇవన్నీ తెలియదా వాళ్ళకి అంటే, జనరల్గా ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ మధ్యకాలంలో ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకునే వాళ్ళు వేరేగా ఉంటున్నారు, బయట యాక్చువల్గా జరిగేటువంటి పరిస్థితులు వేరేగా ఉన్నాయి. సో ఈ ఇంటర్మీడియట్ మార్క్స్ని జేఈలో కలపటం అనేది మంచిదేనంటే ఖచ్చితంగా మంచిదే, కానీ ఇప్పుడు కలిపితే కాదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చకుండా మీరు గనక ఇంటర్మీడియట్ మార్క్స్ని గనక కలిపితే, అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క బోర్డు ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ బోర్డు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి
సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు ఈ పేపర్స్ చూస్తే స్టేట్ మోడల్లో మార్క్స్ తెచ్చుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. చాలా చాలా ఈజీగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, టాపర్స్ అవ్వచ్చు, లేదా ఒక యావరేజ్ స్టూడెంట్ అవ్వచ్చు, బిలో యావరేజ్ స్టూడెంట్ అవ్వచ్చు, ప్రతి నెల ప్రతిరోజు చదవటం మానేసి చాలామంది మానేశారు. ఎగ్జామ్స్ వచ్చినప్పుడే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది పిల్లలు లాస్ట్ 2-3 నెలలు చదువుకొని అప్పుడు కూడా సూపర్ మార్క్స్ తెచ్చుకుంటున్నారు. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాలం నడుస్తుంది. అలాంటి టైంలో ఇంటర్మీడియట్ మార్క్స్ని జేఈలో కలపటం అనేది అంతకన్నా అమాయకత్వం, అంతకన్నా ఫూలిష్నెస్, అంతకన్నా పిల్లల కెరీర్ని ఆడుకోవటం అనేది ఉన్నదేమన్నటువంటిది నా ఉద్దేశం. మీరు మార్చాలి అనుకుంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ప్యాటర్న్ని మార్చాలి, సిబిఎస్ఈ మోడ్లోకి మార్చాలి. సిబిఎస్ఈ ఎగ్జామ్ ఎక్సలెంట్ ఎగ్జామ్, చాలా కష్టంగా ఉంటుంది. అది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే జేఈ ఎగ్జామ్ ముందు స్క్రీనింగ్ లాగానే ఉంటుంది. ఎందుకంటే మామూలుగా చదివి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమి ఉండవు, రాసే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సపోజ్ మ్యాథమెటిక్స్ పేపరే ఉందనుకోండి, 3 అవర్స్ ఎగ్జామ్ ఇస్తారు, కానీ కరెక్ట్గా చదివిన వాడు 1.5-2 గంటలు రాసేసి గంట సేపు ఖాళీ కూర్చోవచ్చు. అలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు. బట్ సిబిఎస్ఈలో అలా ఉండదు. +2 పేపర్ అవ్వచ్చు, ఈవెన్ 10th క్లాస్ పేపర్ అవ్వచ్చు, ఇచ్చిన 3 గంటలు కూడా సరిపోదు. అలాంటి 2 క్వైట్ ఆపోజిట్గా ఉన్న సిబిఎస్ఈ +2ని ఇంటర్మీడియట్ మార్క్స్ని వాళ్ళకేమో ఎంత చదివినా తక్కువ స్కోరే వస్తాయి. వీళ్ళు తక్కువ రోజులు చదివినా ఇంటర్మీడియట్ లెవెల్లో స్టేట్ లెవెల్ వాళ్ళకి ఎక్కువ మార్కులే వస్తున్నాయి. ఇలాంటిని తీసుకెళ్లి జేఈలో కలపటం అనేది సిబిఎస్ఈ స్టూడెంట్స్కి తెలిసి అన్యాయం చేయటమే, మోసం చేయటమే అనేటువంటిది నా అభిప్రాయం. సో జేఈ మార్కుల్ని కలుపుతారా, ఈ సంవత్సరం నుంచే కలుపుతారా అంటే, ఈ సంవత్సరం ఇంకొక 5 నెలల్లోనే జేఈ జనవరి జరగబోతుంది. జూలై వచ్చేస్తుంది, ఇప్పుడు నడుస్తుంది జూలై, ఇంకొక 5 నెలల్లో జనవరి కూడా వచ్చేస్తుంది. ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఈ 5 నెలల్లోనే ఈ మార్కులు కలుపుతామని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పని అయితే ఉండదు. బట్ అంత సాహసం చేయరేమో నేనైతే అనుకుంటున్నాను ఈ సంవత్సరం బ్యాచ్కి. బట్ ఏదైనా ఇలాంటి డెసిషన్ తీసుకునే ముందు ఏసీ రూముల్లో కూర్చొని అధికారులు ఆలోచించడానికన్నా అసలు రూట్లో ఏం జరుగుతుంది అనేది మాలాంటి లెక్చరర్స్ అవ్వచ్చు, లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, కాలేజీలకు వెళితే లెక్చరర్స్ చెప్తారు, వాళ్ళని అడిగితే చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎవరో చెప్పిన ఇన్ఫర్మేషన్ రాసేసుకొని రూముల్లో కూర్చొని ఏదేదో తీసేసుకొని, స్టూడెంట్స్ అంటే భావి భారత పౌరులు అంటారు చూసారా, నెక్స్ట్ జనరేషన్ ఇండియాకి, వాళ్ళ నుదిటి రాతని వీళ్ళు రాయటం అనేది ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పని అయితే ఏమి ఉండదు. ఇది ఫెయిల్యూర్ సిస్టమ్ అంటే ఫెయిల్యూర్ అని నేను అన్నా. కానీ ఇప్పుడు కూడా తెలంగాణలో కాకుండా ఏదైతే ఇంతకుముందు ఇంటర్మీడియట్ మార్క్స్కి ఎంసెట్లో కలిపేవాళ్ళు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఆ సిస్టమ్ రన్ అవుతుంది. అక్కడ కూడా సిబిఎస్ఈ స్టూడెంట్స్ నష్టపోతున్న మాట వాస్తవమే. కానీ 25% వెయిటేజే ఉంది. ఇంటర్మీడియట్ పేపర్స్ని సంస్కరించి, ఇంటర్మీడియట్ పేపర్స్ని కాస్త ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేకపోతే వెయిటేజీ ఆ మోడల్లో కాకుండా కాస్త జాగ్రత్తగా అవి కూడా ఇవ్వగలిగితే, మరి అలా ఇచ్చారు అంటే మరి ఎక్కువ మంది పాస్ గారు కదండి, అందరినీ ఆ మోడల్ ఎలా చూస్తామంటే ఇవన్నీ ఒకదానికొకటి లింక్ ఉన్న ప్రాసెస్. సో ఒక్కొక్కదాన్ని సరిచేసుకుంటూ వెళ్ళాలి. కానీ డైరెక్ట్గా జేఈ లాంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండి ఇండియాలో టాప్ మోస్ట్ అయినటువంటి ఆ ఎగ్జామ్ జోలికి వెళ్ళటం, ఒకేసారి మార్కులు తీసుకురావటం, అసలు జేఈ ఎగ్జామ్ ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి మార్చి జనవరిలో 10 పేపర్లు, ఏప్రిల్లో 9 పేపర్లు పెట్టడమే చాలా మందికి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి విషయం. ఆ పర్సంటేజ్ చాలా మందికి అర్థం కాదు. ఒక పేపర్ కష్టంగా ఉండి, ఒక పేపర్ ఈజీగా ఉండి, అవన్నీ పెద్ద పెద్ద వాళ్ళు, ఐఐటీలో ఉండే ప్రొఫెసర్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఆలోచించి వాళ్ళు చెప్పేది కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఒక సామాన్యుడికి ఇన్ని పేపర్లు అవసరమా? ఒక్క ఎగ్జామ్ కూడా మనం సిన్సియర్గా కండక్ట్ చేయలేమా? వ్యవస్థను తిట్టుకుందామా? ఇంకా మనం మంచి ముందుకు వెళుతున్నాం, డెవలప్ అవుతున్నాం, ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత అవేర్నెస్ పెరిగింది, ఇంత మనకి ఆపర్చునిటీస్ పెరిగినాయి, ఇంత డెవలప్ అయిన రోజుల్లో కూడా ఒక పేపర్ని సవ్యంగా కండక్ట్ చేయలేక, అది నీట్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు, జేఈ పేపర్ కూడా లీక్ అయిన సందర్భాలు ఉన్నాయి, తెలుసు 10 సంవత్సరాల క్రితం కూడా. ఇది కండక్ట్ చేయటంలో ఎలా కండక్ట్ చేయాలని ఆలోచించాల్సింది పోయి ఒక రాంగ్ సిస్టమ్ని మళ్ళీ డెవలప్ చేసి, ఇంతకుముందు ఉండేది వెయిటేజీ దాన్ని తీసేశారు. ఎందుకు తీసేశారో కనుక్కోండి. అవన్నీ తెలియకుండా ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా జేఈలో కలుపుదాం అనే ఆలోచన కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఇది రైట్ టైం కాదు. ఇలా ఇంటర్మీడియట్ పేపర్లు ఉన్నప్పుడు ఈ మార్కుల్ని కలిపితే అది చాలా ఇబ్బంది. ముఖ్యంగా మెరిట్ స్టూడెంట్స్ ఖచ్చితంగా నష్టపోతారు.
ఖచ్చితంగా నష్టపోతారు. ఇండియాకి కావచ్చు, ప్రపంచానికి కావచ్చు, మనం ఎప్పుడూ కూడా పోటీ ప్రపంచంలో తెలివైన వాడు ముందుండాల్సిందే. తెలివైన వాడు ముందుకు వెళ్ళాల్సిందే. ఏ ఒక్కరు కూడా వెనకబడిపోయి ఈ సిస్టమ్ వల్ల నేను వెనక్కెళ్ళిపోయాననే మాట వినపడకూడదు. ఏదో మన లాలో చెప్తారు చూసారా? 100 మంది నేరస్తులు తప్పించుకున్న ఒక్క ఆహ్, మంచివాడికి శిక్ష పడకూడదని. అలా ఒక్క మంచి స్టూడెంట్ కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతోటి సో, నిర్ణయం తీసుకునే వాళ్ళు ఇదేమి ఫైనల్ డెసిషన్ ఏం కాదు. ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయినా కూడా దీన్ని నాకు తెలిసినంత వరకు ఎవరు సమర్థించట్లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సమర్థిస్తాం. నేను కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే 2 సంవత్సరాలు చదివిన స్టూడెంట్‌కి ఆ మార్కులు తీసుకెళ్ళి జేఈలో కలపడం అనేది మంచిదే. కానీ ఆ మార్కులు ఇంటర్మీడియేట్ మార్కులు అనేది ఎగ్జామ్ ప్యాటర్న్ కరెక్ట్‌గా లేదు. ఇండియా మొత్తం కావాలంటే సీబీఎస్ఈ పెట్టండి. ఇండియా మొత్తం ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయండి బోర్డ్ ఎగ్జామ్స్‌కి. ఇండియా మొత్తం ఒకటే సిలబస్ పెట్టండి. కండక్ట్ చేయండి. అప్పుడు మీరు జేఈఈ మార్కులు కూడా ఈ మార్క్స్ కనుక కలిపితే అప్పుడు కరెక్ట్‌గా ఉంటుంది తప్ప ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కొక్క రకాలుగా ఉంటాయి. ఇంకా మనం కొన్ని మాట్లాడకూడదు. లెక్చరర్‌గా ఉన్నాను కాబట్టి కొన్ని నేను చెప్పకూడదు. ఇంటర్మీడియేట్ పేపర్‌లు కొన్ని రకరకాల చోట్ల ఆహ్, పేపర్ లీక్ అనండి, తెలిసిన వాళ్ళు చెప్పుకుంటారని ఇవన్నీ మనం మాట్లాడితే అఫీషియల్‌గా కూడా బాగోదు. సో, ఒక్కొక్క స్టేట్‌లో కొన్ని కొన్ని చోట్ల ఇంటర్ పేపర్స్ కూడా ఇదవుతాయి. జేఈఈ నీట్ ఎగ్జామ్ లాంటి పేపరే లీక్ అయింది అంటే దానివల్ల ఉపయోగం ఉందనే కదా! డాక్టర్స్ అవ్వచ్చనే ఉద్దేశంతోనే కదా! రేపు ఇంటర్మీడియేట్ 50% వెయిటేజ్ ఉంటే ఈ పేపర్‌లను కూడా బహిరంగ మార్కెట్‌లో చాలా మంది అమ్ముకునే అవకాశం ఉంటుంది. పేపర్ లీక్‌లయ్యే అవకాశం ఉంటుంది. అలా అని సిస్టమ్‌ని ఒక్క రోజుతో మారిస్తే అయ్యేది కాదు. స్టెప్ బై స్టెప్. రీసెంట్‌గా కూడా మీ అందరికీ తెలుసు 10థ్ క్లాస్‌లో 3 లాంగ్వేజ్ సిస్టమ్ అని పెట్టారు. మళ్ళీ ఇప్పుడు లేదని పెట్టేశారు. ఒక సిస్టమ్ పెట్టేటప్పుడు ఏ బ్యాచ్ నుంచి పెట్టాలన్న ఆలోచన స్పృహన ఉండాలి కదా! ఒకసారి పెట్టేసి మళ్ళీ వెంటనే తీసేసి మీరు పెట్టాలి అనుకుంటున్నప్పుడు ఈ సంవత్సరం జాయిన్ అయ్యే వాళ్ళకి ముందు చెప్పండి. 2026లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్‌కి ఇంటర్మీడియేట్ మార్క్స్ 28 నుంచి కలుపుతాం. లేకపోతే 29 నుంచి కలుపుతాం. ఒక మాట ముందుగా చెప్తే ఎప్పుడు చెప్పకుండా ఎగ్జామ్స్ నెల రోజులు ముందులో ఉన్నప్పుడు మీరు అప్పుడు చెబితే చాలా ఇబ్బంది పడతారు స్టూడెంట్స్. మీరు ఏసీల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకునే వాళ్ళు వయసు చాలా పెద్దది. పెద్ద పెద్ద హోదాల్లో ఉండుంటారు. కానీ అది రాసేది, అనుభవించేది 16, 17 సంవత్సరాల పిల్లలు. వాళ్ళ మెంటల్ ఎబిలిటీ ఎలా ఉంటది? వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటది? వాళ్ళు ఎలా తీసుకుంటారని ఒక్కసారి ఆలోచించండి. ఒక రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తేనే కొంతమంది పిల్లలు 10, 15 మంది పిల్లలు సూసైడ్ చేసుకున్న పరిస్థితి. నీట్ ఎగ్జాము పేపర్ లీక్ అయ్యి మళ్ళీ కండక్ట్ చేస్తే నాకు మార్కులు వస్తాయి రాదని. అలాంటి సెన్సిటివ్‌గా ఉన్నటువంటి పిల్లలు ఉంటారు. 17 సంవత్సరాల పిల్లలంటే మీ యొక్క ఆలోచనల్ని, మీ యొక్క తెలివితేటల్ని చిన్న పిల్లల మీద రుద్దితే చాలా ఇబ్బందిగా అవుతుంది. సో, సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీగా నేను కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా కాబట్టి నా మాటలు ఎక్కడి దాకా చేరతాయో నాకు తెలీదు గానీ, బట్ ఒక్క మాట అయితే చెప్పగలను. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటర్మీడియేట్ మార్క్స్‌ని కలపటం అనేది ఆహ్, కొన్ని వేల మంది స్టూడెంట్స్‌కి అన్యాయం చేసినట్లే. పర్టిక్యులర్‌గా సీబీఎస్ఈలో ఇంటర్మీడియేట్ జాయిన్ అయిన పిల్లలకైతే తీవ్రమైన అన్యాయం చేసినట్టే. తీవ్రంగా అన్యాయం చేసినట్టే. సీబీఎస్ఈలో మనం అనుకున్నంత మార్కులు రావండి. ఛాన్సే లేదు. టైం సరిపోదు. పేపర్స్ టఫ్‌గా ఉంటాయి. అలా అని స్టేట్ సిలబస్‌లో కూడా అంటే ఒక్కొక్కసారి పేపర్స్ టఫ్‌గా వచ్చిన సందర్భాలు కూడా మీరు చూస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో చదివేటువంటి స్టూడెంట్స్ గురించి కూడా మీరు ఆలోచించాలి ఇలాంటివి. సో, ఇవన్నీ ఆలోచనలోకి, పరిగణనలోకి తీసుకొని మాలాంటి వాళ్ళం లేదా మీరు అనుకుంటున్న వాళ్ళలో ఎవరన్నా ఉంటే వాళ్ళ అనుభవాలు డైరెక్ట్‌గా లెక్చరర్స్‌గా పనిచేస్తున్న వాళ్ళని, కొంతమంది స్టూడెంట్స్ అభిప్రాయాలు కూడా సేకరించి అప్పుడు ఏదన్నా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే బావుంటుంది. ఏమీ తెలియకుండా ఇలాంటి న్యూస్ ఏదైతే బయటికి స్ప్రెడ్ అవుతుందో దీన్ని ఖండించిన వాళ్ళు లేడు, సపోర్ట్ చేసినటువంటి అథారిటీ ఎవరు లేరు ఇప్పటివరకు. అదొక పెద్ద ప్రాబ్లమ్ అన్నమాట. ఇలాంటి ఆలోచన మాకేమీ లేదు. కానీ భవిష్యత్తులో ఆలోచిస్తాం. ఏదో ఒకటి చెప్పాలి కదా! ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ అయినప్పుడు కొన్ని లక్షల మంది జేఈఈ మీద 16 లక్షల మంది రాశారు 2026లో. అంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారండి? ఆలోచన ఉండాలి కదా! ఒక న్యూస్ బయటికి స్ప్రెడ్ అయినప్పుడు దాన్ని ఖండించండి. ఇది కాదు. లేదా మేము ఇది కరెక్టే. మేము అనుకుంటున్నాం. ఏమీ చెప్పకుండా అలా రూమర్ లాగా బయటకు వదిలేస్తే పిల్లల మైండ్‌లో తిరుగుతూనే ఉంటది. కొంతకాలం పాటు, కొన్ని రోజుల పాటు వాళ్ళ స్టడీ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో, ఇవన్నీ ఆహ్, ఎవరినో క్వెషన్ చేయటానికో లేకపోతే ఆహ్, ఇంకో రకంగా కాదు. కొద్దిగా నా అభిప్రాయం కూడా చెప్పాలి. మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి.
మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.